గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ని విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించడం. గత శుక్రవారం ఆయన హాజరయ్యారు, మంగళవారం హాజరు కాలేరు అని చెప్పి ఆయన తరపున లాయర్లు చెప్పడం జరిగింది. అయితే నిన్న ఆయన విచారణకు హాజరవటం జరిగింది. నిన్న విచారణకు హాజరైనటువంటి సందర్భంలో పోలీసులు దాడి జరిగినటువంటి రోజు జోగి రమేష్ యూజ్ చేసినటువంటి కారు, అలానే ఆయన మొబైలు, ఆ మొబైల్లో యూజ్ చేసినటువంటి నంబర్ ఇవన్నీ ఇవ్వాలని, వాటికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాలని చెప్పి ఆయన్ని కోరినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి జోగి రమేష్ తరపున న్యాయవాది కల్పించుకుంటూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక వ్యక్తిగతమైనటువంటి అంశాలైనటువంటి మొబైల్ ఫోన్, అలాగే మొబైల్ నెంబర్, వీటికి సంబంధించినటువంటి వివరాలను అడగటానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని, పోలీసులకు ఈ సమాచారం చెప్పాల్సినటువంటి అవసరం లేదని, కాబట్టి తన క్లయింట్ జోగి రమేష్ ఈ వివరాలను ఇవ్వరు అని చెప్పి పోలీసులకు ఆయన తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు మరొకసారి ఈ వివరాలన్నీ తమకు ఇవ్వాలి అని చెప్పి జోగి రమేష్కి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి జోగి రమేష్ దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే వేచి చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసన మండలిలో ప్రతిపక్ష హోదా పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి తన ప్రతిపక్ష నాయకుడి హోదాకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకని అంటే ఇటీవల జరిగినటువంటి విశాఖ స్థానిక సంస్థల కోటాలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీలో సీనియర్ నేత, అలాగే బొత్స సత్యనారాయణ గెలుపొందినటువంటి నేపథ్యంలో ఆయనకు ఈ ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే బాగుంటుంది అని చెప్పి భావించినటువంటి లేళ్ల అప్పిరెడ్డి ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన దీనికి అంగీకరించకపోవటం గమనార్హం. అయితే లేళ్ల అప్పిరెడ్డినే ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగమని జగన్ చెప్పినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అప్పిరెడ్డి జగన్ని కన్విన్స్ చేసి బొత్స సత్యనారాయణకు ఆ పదవి కేటాయించేలా చూడమని, తాను సీనియర్ని కాదని, బొత్స సత్యనారాయణ సీనియర్ నాయకుడని, ఆయన ఉండగా తాను ఆ హోదాలో ఉండటం కరెక్ట్ కాదని తన అభ్యర్థనను మన్నించమని చెప్పి జగన్ని కన్విన్స్ చేసినట్లుగా తెలుస్తుంది. దీంట్లో జగన్ కూడా ఆమోదించడం, ఆయన బొత్స సత్యనారాయణనే ప్రతిపక్ష నాయకుడిగా శాసన మండలిలో ప్రకటించాల్సిందిగా లేఖ రాస్తామని చెప్పి తెలియజేసినట్లుగా సమాచారం. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అలాగే మాజీ మంత్రి జోగి రమేష్కి నోటీసులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా నిన్న నోటీసులు అంటించారు. ఆ రోజు దాడి జరిగినటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎవరెవరున్నారు, ఆ కార్యాలయం నుంచి ఎవరు బయటకు వెళ్ళారు, దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని ఇవ్వాల్సిందిగా పోలీసులు నోటీసులు అంటించడం జరిగింది. అలాగే మరొక పక్క వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంటికి కూడా ఇదే నోటీసులు ఇచ్చినట్లుగా మనకు సమాచారం. ఇది నిన్న మనం చెప్పుకున్నటువంటి అంశమే. అయితే దీనికి సంబంధించే జోగి రమేష్కి కూడా ఈరోజు నోటీసులు అందినట్లుగా తెలుస్తుంది. మరొకసారి ఆయన్ను విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీసులు కోరినట్లుగా సమాచారం. ఆయన విచారణకు హాజరైనప్పటికీ కూడా ఏ విషయాన్ని అడిగినా కూడా నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను అని చెప్పి సమాధానం చెప్తున్నట్లుగా డిఎస్పి మురళీకృష్ణ తెలియజేయడం జరిగింది. అలాగే 94 BNSS కింద ఎవరైతే విచారణకు హాజరవుతున్నారో జోగి రమేష్, సో ఆయన మొబైల్ ఫోన్, అలానే దానికి సంబంధించినటువంటి నంబర్, ఇవన్నీ తెలుసుకునేటువంటి అధికారం పోలీసులకు ఉందని, ఈ సమగ్ర సమాచారాన్ని జోగి రమేష్ దాని ప్రకారమే జోగి రమేష్కి మరొకసారి 94 BNSS కింద నోటీసులు ఇస్తున్నామని, ఆ రోజు ఆయన వినియోగించినటువంటి వాహనం, మొబైల్ ఫోన్, ఆ మొబైల్ ఫోన్లో ఉపయోగించినటువంటి నెంబర్, ఇవన్నీ పోలీసులకు విచారణ సమయంలో అందించాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. నిన్న అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురంలో ఉన్నటువంటి సెజ్లో జరిగినటువంటి ప్రమాద ఘటన, విశాఖకు సమీపంలో ఉండేటువంటి ఈ అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒక రియాక్టర్ పేలినటువంటి ఘటనలో దాదాపుగా 18 మంది మరణించినట్లుగా తెలుస్తుంది. ఇంకా 40 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
జరుగుతున్నట్లుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. రియాక్టర్ ఒక్కసారిగా పేలటంతో దానికి సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులు సుమారుగా 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పట్టడం జరిగిందని. అంటే 30 మీటర్లు అంటే దాదాపుగా 90 అడుగుల దూరం పైన. సో ఇక ఆ విధంగా అంత భయంకరమైనటువంటి పేలుడు సంభవించటం, పేలుడు ధాటికి ఆ రియాక్టర్ ఉన్నటువంటి బిల్డింగ్ ఆ పైకప్పు కూడా ఒక్కసారిగా కూలిపోయినట్లుగా సమాచారం. దీంతో దానికి అతి సమీపంలో ఉన్నటువంటి కార్మికుల శరీర భాగాలు చల్లా చెదురుగా పడినట్లుగా తెలుస్తుంది. మృతదేహాలను ఇప్పటికే విశాఖ కేజీహెచ్కి నిన్ననే తరలించడం జరిగింది. వీరిలో 15 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకి అప్పగించారని, మిగిలిన వారికి పోస్ట్ మార్టం జరుగుతుందనేది అధికారులు తెలిపినటువంటి అంశం. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో స్పందించడం జరిగింది. ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగితే ప్రభుత్వం కనీసం అయినటువంటి బాధ్యత కూడా లేకుండా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఇది 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునేటువంటి చంద్రబాబు బేలతనానికి నిదర్శనంగా కనిపిస్తుందని, ప్రమాదం జరిగిన 5 గంటల తర్వాత మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రెస్ మీట్ పెట్టి ఒక 3-4 చనిపోయారని, అలాగే ఒక 10-20 మందికి గాయాలైనయని, క్షతగాత్రులు ఉన్నారని, చికిత్స పొందుతున్నారని, ఏదో ఒక చిన్న ఇష్యూగా దీన్ని చూపించి కొట్టిపారేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రియల్గా అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, సంఘటన ఏంటి, ఏం జరిగింది, వాళ్లకు కనీసం సమాచారాన్ని కూడా తెప్పించుకోలేనటువంటి స్థితిలో ప్రభుత్వం ఉందని, మిగిలినటువంటి విషయాలు ఇంకా తమకు సమాచారం అందాక చెప్తాము అని చెప్పటమే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించిందని, కనీసం ప్రభుత్వం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను అంచనా వేయలేకపోవటం, వాటికి సంబంధించినటువంటి వివరాలను తెప్పించుకుని ప్రెస్ మీట్ పెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా లేదు అంటే ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ప్రభుత్వం నడుస్తుంది అనేది అర్థమవుతుందని, ఇక్కడ జరిగినటువంటి ప్రమాదంలో మరణించిన వాళ్లకు, అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్లకు సరైనటువంటి సహాయక చర్యలు కూడా అందించలేకపోతుందని చెప్పి వారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి 17 మంది నిన్న మృతి చెందారని అనుకున్నప్పటికీ కూడా మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రోజుకి 18కి చేరినట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. గతంలో ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ఘటన జరిగినటువంటి సందర్భంలో బాధితులకు ఒక్కొక్కరికి ₹1 చొప్పున ఎక్స్గ్రేషియా అందించడం జరిగిందని, అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటుగా అక్కడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి వారికి పూర్తి చికిత్స అందేలాగా, మెరుగైనటువంటి వైద్యం అందేలాగా ఏర్పాట్లు చేయాలని, వారు కోలుకునే వరకు వారికి ఆర్థిక భరోసా ఇస్తూ వారి కుటుంబాలని ఆదుకోవటమే కాకుండా వారి వైద్యానికి అయ్యేటువంటి పూర్తి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలలో గోల్మాల్ ఏదో జరిగింది అని చెప్పి దేశవ్యాప్తంగా పలు పార్టీలు ఆరోపిస్తున్నటువంటి అంశం అందరికీ తెలిసిందే. అయితే ఏపీలో ఒంగోలు నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒక్కొక్క పోలింగ్ బూత్కి కేంద్రానికి 40,000 చొప్పున చెల్లించి దాదాపుగా 5.66 లక్షల రూపాయలు చెల్లించి 12 పోలింగ్ బూతుల్లో ఆయన మరలా రీకౌంటింగ్ చేయాలి అని చెప్పి కోరటం జరిగింది. రీవెరిఫికేషన్ అంటే ఆయన కోరినటువంటి విధానం ఏంటి అంటే ఈవీఎంలలో వేసినటువంటి ఓట్లకి వీవీప్యాట్లలో ప్రింట్ అయినటువంటి స్లిప్లకి రెండిటికి కూడా మ్యాచింగ్ అవ్వాలి అనేది ఆయన కోరినటువంటి అంశం. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం అలా కాదు, మేము ఒక మాక్ పోలింగ్ నిర్వహిస్తాము, దాంట్లో మీరు వీవీప్యాట్లో వచ్చినటువంటి స్లిప్పులు, ఈవీఎంల్లో వచ్చినటువంటి ఓట్లు చూసుకోవచ్చు. అలానే మీరు ఇక్కడ మాక్ పోలింగ్ అంటే ఏంటి అంటే సింపుల్గా అర్థం అవ్వాలి అంటే ఒక 1400 ఓట్లు వేయాల్సి ఉంటుంది. అది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరినైతే ఎంచుకుంటారో వాళ్ళే వేస్తారు. అంటే ఆయన అనుచరులు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే, వేరొక పార్టీ వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం లేదు. వీళ్ళే అక్కడ అన్ని పార్టీలకు సంబంధించి ఓట్లు వేస్తారు. ఓట్లు వేసే ముందు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సంఘం నియమించినటువంటి అధికారులకు ముందుగా చెప్తారు, నేను పలానా గుర్తుకు ఓటేస్తున్నాను, పలానా గుర్తుకు ఓటేస్తున్నాను, అవన్నీ అక్కడ నోట్ చేస్తారు. దాని తర్వాత
ఈవీఎంలో అవి ఓపెన్ చేసి కౌంటింగ్ చేసి చూపిస్తారు. ఇదిగో పలానా ఏ అనే పార్టీకి నోట్లు వేశారు, బి అనే పార్టీకి నోట్లు వేశారు, సి అనే పార్టీకి నోట్లు వేశారు, ఇక్కడ రాసున్నది అక్కడ పడింది మ్యాచ్ అవ్వాలి. సో ఇదే మాక్ పోలింగ్ అంటే. సో దీనికి సంబంధించి ఇవి నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం, ఇది మాకు వద్దని చెప్పి వాళ్ళు 19వ తేదీ జరిగినటువంటి ఈ రీవెరిఫికేషన్ దానికి వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నిన్న దీని మీద విచారణ జరిగినటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి తరపున వాదించినటువంటి న్యాయవాదులు రీవెరిఫికేషన్ మేము అడిగామని, కానీ ఇక్కడ పోలీసులు మాత్రం ఎలక్షన్ కమిషన్ మాత్రం మాక్ పోలింగ్ నిర్వహిస్తుందని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 2-3 స్థానాలలో వచ్చినటువంటి అభ్యర్థులు అంటే గెలిచినటువంటి వ్యక్తి మొదటి స్థానంలో ఉంటారు, ఆ తరువాత సెకండ్ హైయెస్ట్ ఓట్లు వచ్చింది ఎవరికి, థర్డ్ హైయెస్ట్ ఓట్లు వచ్చింది ఎవరికి, వీళ్ళల్లో ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉన్నట్లయితే 45 రోజుల్లోపు ఎలక్షన్ కమిషన్కి తెలియజేయచ్చు. సో ఆ తర్వాత వాళ్ళు వీవీప్యాట్లలో ఉన్నటువంటి స్లిప్పులను సరిపోల్చి చూడాలి అనేది సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి గైడ్ లైన్స్ అని, వీటిని పక్కన పెట్టి ఎలక్షన్ కమిషన్ కొత్తగా జూలై 19, 2024 ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందని, ఇది ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారం వీళ్ళు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు తప్ప ఆల్రెడీ వేసినటువంటి ఓట్లకు సంబంధించి వెరిఫికేషన్ చెయ్యరు. ఇది విరుద్ధం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి విరుద్ధం అని చెప్పి ఆయన వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఫాలో అవుతుందని, ఏదైతే ఏ నియోజకవర్గంలో ఎక్కడైతే అనుమానాలు ఉంటాయో అక్కడ మరలా ఈవీఎంలో పోలింగ్ నిర్వహించి మాక్ పోలింగ్, సో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏంటి అనేది వాళ్ళ ముందే చూపిస్తామని, సో ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఈ కేసుని తీర్పు రిజర్వ్ చేసి వాయిదా వేయటం జరిగింది. మరి తీర్పు ఏం వెల్లడిస్తారు ఏంటి అనేది తెలియాలి. ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లయితే ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందనేది చూడాలి. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినటువంటి ఘటన దుశ్చర్య, దీనికి సంబంధించి సిబిఐ ఒక సీల్డ్ కవర్లో కోర్టుకి కొన్ని ఆధారాలను సమర్పించడం జరిగింది. ఈ సీల్డ్ కవర్లో సిబిఐ ప్రస్తావించినటువంటి అంశాలు ఒక్కసారి పరిశీలించినట్లయితే అత్యంత దారుణమైనటువంటి అంశాలు ఇక్కడ జరిగినాయి అని చెప్పి సిబిఐ అక్కడ దాచిపెట్టినటువంటి ఎన్నో అంశాలను వెలికి తీయటం జరిగింది. వాటిని కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఆ కవర్లో ఉన్నటువంటి సంచలనమైనటువంటి అంశాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతంలో అసలు ఆ ఘటనే జరగలేదు అనే విధంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని, అలాగే ఈ హత్యను ఆత్మహత్యగా మార్చేటువంటి ప్రయత్నం కూడా చేశారని, దీన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నాలు, అలాగే ఆధారాలను ట్యాంపర్ చేయటం, ఇక్కడ సాక్ష్యాధారాలు దొరకకుండా చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారని, అలానే ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని మార్చేశారని, అసలు ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ సిచ్యువేషన్ని చేంజ్ చేసేసేటువంటి ప్రయత్నాలు ఈ ఆసుపత్రిలో జరిగాయి అని చెప్పి కొన్ని సంచలనమైనటువంటి విషయాలను సిబిఐ బయటపెట్టడం జరిగింది. అంటే ఆసుపత్రి ఎన్నో విషయాలను ఇక్కడ దాచిపెట్టింది. సో దీనికి సంబంధించే కలకత్తా ప్రభుత్వం దిగి రావటం జరిగింది. ఆర్జీకర్ ఆసుపత్రిలో కొంతమంది మీద చర్యలు తీసుకుంటూ వారిని అక్కడి నుంచి వేరొక కాలేజ్కి తరలించడం కూడా జరిగింది. ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నిన్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి ఘటన అందరికీ తెలిసిందే. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలినటువంటి రియాక్టర్ కారణంగా 18 మంది దుర్మరణం పాలవటం, అలాగే 40 మందికి పైగా కార్మికులు ఇంకా విశాఖలోని మెడికేర్ ఆసుపత్రిలో, అలాగే పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని పరామర్శించడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేయటం జరిగింది. అలాగే మార్చురీ వద్ద రోధిస్తున్నటువంటి మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను కలవటం, వారికి కూడా ధైర్యం చెప్పటం, వారికి ప్రభుత్వం అండగా నిలబడుతుందనేటువంటి భరోసా ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఆయన తన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి సంతాపం తెలియజేయటమో లేదంటే పరిహారం ఇవ్వటమో సరిపోదని, ఇది పరిష్కారం కాదని, ఖచ్చితంగా ప్రతి కంపెనీ కూడా ప్రతి ఏడాది సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని చెప్పి చెప్తూనే ఉన్నామని, అయినా సరే ఎన్నో కంపెనీలు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకుండా చేస్తున్నటువంటి కార్యకలాపాల వల్లే ఇలాంటి ఘటనలు, ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనివల్ల కార్మికుల ప్రాణాలు పోతున్నాయని, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. కాలుష్య నియంత్రణ తన శాఖ కిందకు వస్తుందని, సేఫ్టీ తన శాఖ కిందకు రాదని, కాబట్టి ఈ సేఫ్టీకి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి శాఖను తాను కోరుతున్నానని, కేవలం సంతాపం తెలియజేయటం, ఇలాంటి ఘటనలు జరిగినటువంటి సందర్భంలో సంతాపం తెలియజేయటం, అలాగే పరిహారాన్ని అందించడమే పరిష్కారం కాదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖ పర్యటనకు వెళ్ళడం జరిగింది. నిన్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్లో ఎసెన్షియా ఫార్మా కర్మాగారం జరిగినటువంటి పేలుడికి సంభవించి ఆ పేలుడులో మృతి చెందినటువంటి కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ అదే ఘటనలో చికిత్స పొందుతూ ఉన్నటువంటి కార్మికులను, వారి కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం ఆయన ఫార్మా కర్మాగారానికి హెలికాప్టర్ ద్వారా చేరుకోవటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నట్లుగా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే టీడీపీ దీనికి సంబంధించే తమ అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ఎక్స్ ఖాతాలో వాళ్ళు చేసినటువంటి ఒక పోస్ట్ ఈ విధంగా ఉంది. ఈ ప్రమాదానికి కారణం జగన్మోహన్ రెడ్డేనని, జనరల్గా సేఫ్టీ ఆడిట్కి సంబంధించి ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుంటాయని, ప్రభుత్వ సంస్థలే సేఫ్టీ ఆడిట్ని నిర్వహిస్తాయని, అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సేఫ్టీ ఆడిట్ నిర్వహించేటువంటి బాధ్యతను ఒక థర్డ్ పార్టీ ప్రైవేట్ కంపెనీకి అప్పగించినటువంటి కారణంగా వాళ్ళు ఏవైతే నిబంధనలను పాటించని కంపెనీలు ఉన్నాయో, సేఫ్టీని పాటించని కంపెనీలు ఉన్నాయో వారి దగ్గర నుంచి డబ్బులు దండుకోవటమే లక్ష్యంగా పనిచేశాయి తప్ప ఎప్పుడూ కూడా దీనికి సంబంధించి ఇంతవరకు చర్యలు చేపట్టినటువంటి దాఖలాలే లేవని, ఎక్కడా కూడా ఇలా సేఫ్టీకి సంబంధించి వారు రైడ్లు చేయటం కానీ, కంపెనీల మీద యాక్షన్ తీసుకోవటం కానీ చేయలేదని, ఇలాంటి కారణాల వల్లే ఎల్జీ పాలిమర్స్లో గతంలో జరిగినటువంటి ప్రమాదం కానీ, ఆ తర్వాత జగన్ హయాంలో వరుసగా 15 ప్రమాదాలు జరిగినాయని, ఈ ప్రమాదం కూడా దానికే కారణమని, అప్పుడే చర్యలు తీసుకుని ఉండుంటే, దీనికి సంబంధించినటువంటి సేఫ్టీ ఆడిట్ సక్రమంగా జరిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఈ పాపం మొత్తం జగన్దే అని చెప్పి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఫైర్ అవటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి గమనించినట్లయితే, నిన్న హోంశాఖ మీద సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో ఎవరైనా సరే తప్పు చెయ్యాలి అంటే భయపడాలని, ఎవరైతే తప్పు చేస్తారో, నేరాలకి పాల్పడతారో అదే వారికి చివరి రోజు అనేటువంటి పరిస్థితి కల్పించాలి, అందుకు తగ్గట్టుగా పోలీసులు వ్యవహరించాలి అని చెప్పిన విషయం అందరికీ తెలిసింది. దీనికి సంబంధించే జగన్ స్పందించడం జరిగింది. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఏపీలో లేదని, అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితులు కల్పించి దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా, ఇంకా ఆ తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, అదే రోజు శిక్ష పడుతుంది, అదే వారికి చివరి రోజు అని చెప్పటం చంద్రబాబుకే సాధ్యమైందని, దీనికి ప్రత్యక్ష నిదర్శనం తాడిపత్రిలో జరిగినటువంటి ఘటనని. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన సొంత ఇంటికి వెళ్ళటానికి ఎస్పీకి సమాచారం ఇచ్చి మరి వెళ్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అరాచక మూకలు, టీడీపీ కార్యకర్తలు అడ్డుపడటం, ఆయన ఆపటం, ఆయన ఇంటిని తగలబెట్టడం, ఇవన్నీ దేనికి నిదర్శనం? సో ఇలాంటి దారుణమైన ఘటనలు ఒక పక్క జరుగుతుంటే చంద్రబాబు నీతి వాక్యాలు చెప్పడానికి కనీసం సిగ్గు లేదా అని చెప్పి ఆయన ఎక్స్ వేదికగా ఫైర్ అవ్వటం జరిగింది.